హలో గైస్, నేనైతే ఎగ్ డార్క్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎపిసోడ్ నెంబర్ వచ్చేసి 1124. అలాగే ఎపిసోడ్ లోకి వెళ్ళడానికి ముందు అయితే మన ఛానల్ అయితే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పోయిన ఎపిసోడ్ లో అయితే మన లూఫీ అయితే డిండన్ మూసి అయితే తీసుకుంటాడు కదా. హలో, నా పేరే మన్కీడి లూఫీ మరియు నేను పైరెట్స్ అందరికి రాజుని కాబోతున్నాను. అప్పుడే మన ఊసప్ అయితే నువ్వు దీంతో ప్రారంభించాలి అనుకుంటున్నావా? నీ సమస్య ఏంటి? మన లూఫీ అయితే నా దగ్గర వేగా పంక్ కూడా ఉన్నాడు. అలాగే వేగా పంక్స్ అందరూ కూడా మీరు యార్క్ ప్రాణాన్ని కాపాడాలి అనుకుంటే ఉండండి ప్రతి ఒక్కరు. అప్పుడే యార్క్ అయితే ఏడుస్తూ వచ్చి నన్ను ప్రతి ఒక్కళ్ళు కాపాడండి. నువ్వు ఏం చేస్తున్నావు? అప్పుడే యార్క్ అయితే నన్ను ఎక్కడి నుంచి తొందరగా తీసుకువెళ్ళండి. మీకు అర్థం కావటం లేదు, స్ట్రా హ్యాట్ ఒక రాక్షసుడు. అప్పుడే మోర్గన్స్ అయితే అతను ఏం చేస్తున్నాడు? అసలు ఆ కథ అబద్ధం. అతను 5 ఎల్డర్స్ ను బెదిరిస్తున్నాడా? ఇదే అతని సమస్య. అధికారం యొక్క దయచేసి సురక్షితంగా ఉండండి. అప్పుడే ఎల్డర్ అయితే నువ్వేనా స్ట్రా హ్యాట్ లూఫీ? అది నిజమే. దానికి నీకేమైనా సమస్య ఉందా? ఇప్పటికైనా నువ్వు వాళ్ళని రెచ్చగొట్టడం ఆపుతావా? అప్పుడే పెద్ద మేసాలుడైతే మీకు ప్రయోగశాలలో ఏమైనా నష్టాలు జరిగాయా? మీతో ఇంకా ఎవరు ఉన్నారు? నన్ను చూడనివ్వండి, ఇక్కడ కొంతమంది గాయపడ్డారు. మరియు అప్పుడే రాబిన్ అయితే లూఫీ నోరు మూసేసి డెనన్ మూసి అయితే కాలైతే కట్ చేసేస్తుంది. ఆమె నీకో రాబిన్ అనుకుంటా. హే, నువ్వు నన్ను ఎందుకు ఫోన్ కట్ చేయమన్నావు? అప్పుడే రాబిన్ అయితే సమాచారం ఒక యుద్ధం, నువ్వు దానిని ఎప్పుడు మన శత్రువులకు చెప్పకూడదు. హో, నన్ను క్షమించు. కానీ ఇప్పుడు ఓడలు పోతాయి. వాళ్ళు అసలు అలా చెయ్యరు. నేవీ వాళ్ళు అంత తెలివి తక్కువగా ఉంటారు అనుకుంటున్నావా? మనం తరువాత ఏం చెయ్యాలి? అప్పుడే సాటన్ అయితే మనం రక్షించవలసినవి 3 విషయాలైతే ఉన్నాయి. యోర్క్ భద్రత, అలాగే పంక్ రికార్డ్స్ లో నిల్వ ఉన్న డేటా, మరియు మదర్ ఫిలిం ని సృష్టించగలిగే పవర్ ప్లాంట్. మిగతాదంతా వదులుకోవచ్చు. అలాగే మహాశయ. కానీ సార్, లోపల రాబ్ లూసీ అలాగే సైఫర్ పూల్ ఏజెంట్లు ఉన్నారు. లోపల చిక్కుకుపోయినట్టుగా ఉన్నారు. మనం అత్యంత చెత్త పరిస్థితిని ఎదుర్కొంటున్నాము. మనం దానికి అనుగుణంగా ప్రాధాన్యత ఇవ్వాలి. మానవులను కీటకాలు చూసినట్టుగా చూడండి. మీరు కొందరిని నాశనం చేసినా కూడా. అలాగే మహాశయ. అప్పుడే యార్కైతే ఏడుస్తూ, నేను చెప్పింది మీరు వినండి. నేను 5 ఎల్డర్స్తో ఒప్పందం చేసుకున్నాను. నన్ను మీరు గాయపరిస్తే మీరందరూ చస్తారు. వారు ఈ ద్వీపానికి చేసేది వహారాకి కూడా చేస్తుంది. పటాసులులా కనిపిస్తుంది. అప్పుడే నామి అయితే యోర్క్ని అయితే కొడుతుంది. అప్పుడే ఎవరికైతే నువ్వు నన్ను కొట్టావు, దీనికి మూల్యం నువ్వు చెల్లిస్తావు. ముందుగా 5 ఎల్డర్స్ ను నీపైకి పంపిస్తాను. అంతే, దొరికింది. అదృష్టం ఇప్పుడు మీ వైపు ఉంది. అప్పుడే నామి అయితే, నువ్వు రాబిన్ ముందు అంత ధైర్యంగా ఎలా మాట్లాడావు? నీ మురికి నోరు ముయ్. అప్పుడే జోర్ అయితే, ఆమె మనల్ని ఏం చేయలేదు, ఆమెను పట్టించుకోకు. అప్పుడే చాపర్ అయితే, రాబిన్ నువ్వు బాగానే ఉన్నావా? బాగానే ఉన్నా. అప్పుడే రాబిన్ అయితే, మా డాక్టర్ని కలిసావా? అతను అద్భుతమైన వాడు. అప్పుడే చాపర్ అయితే, నాకు సంతోషంగా లేదు. ఓహో, నువ్వు తెలివి తక్కువ వాడివే. అప్పుడే వేగా పంక్ తాత అయితే, నేను మీకు కృతజ్ఞతలతో రుణపడి ఉన్నాను. నువ్వు ఇక్కడ లేకపోతే నీ సమయం దోషహితమైనది. చివరి సమయంలో మాకు సహాయం అందింది. మేము సెరాఫిం నుండి పారిపోతున్నప్పుడు, మాకు అవసరమైనప్పుడు కాకు ఎదురుగా తలిగాడు. నేను జోరో కోసం వెతుకుతున్నాను. అన్ని పరిగణలోకి తీసుకుంటే ఇది ఒక అసహ్యకరమైన పరిస్థితి. అయితే న్యాయంగా చెప్పాలి అంటే ఒక్కసారిగా నువ్వు ప్రయత్నిస్తున్నావు మరియు నిన్ను కాపాడాము. నోరు మూయ్, నీకు గాయాలయ్యాయి, నువ్వు విశ్రాంతి తీసుకో. అప్పుడే స్టెల్ అయితే, పైథాగరస్ ఎడిషన్ నువ్వు చనిపోయావా? నేను యాక్చువల్లీ బ్రతికే ఉన్నాను. అప్పుడే ఊసప్ అయితే, ఒక్క సెకండ్ మౌనంగా ఉంటావా? నేను గ్రౌండ్ ఫ్లోర్ ని సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాను. హే, నా మాట వినిపిస్తుందా? అందరూ ప్రాణాలతో ఉన్నారా? ధన్యవాదాలు స్ట్రా హ్యాట్స్. ఇక్కడైతే చాలా మంది ఆఫీసర్స్ అయితే పార్టీ అయితే చేసుకుంటూ అయితే ఉంటారు. నేను స్ట్రా హ్యాట్స్ ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఇప్పుడు అతను మమ్మల్ని బయటకు పంపే అవకాశం ఉందా ఈ గదిలో నుంచి? అప్పుడే ఊసప్ అయితే, అంతా బాగున్నందుకు సంతోషం. ఇప్పుడు క్షమించండి, కాస్త మమ్మల్ని వేరే చోటికి మార్చగలరా? వాళ్ళు ఇక్కడ ఉండటం వల్ల మాకు ఇబ్బందిగా భయంగా ఉంది. అప్పుడే ఊసప్ అయితే, మీరు సెరాఫింలకు భయపడుతున్నారా? వాళ్ళు మీ వైపు ఉండేవాళ్ళుగా భావించబడుతున్నారు, కానీ వాళ్ళు ఉన్మాదులుగా మారితే ఏమిటి? హే, దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు కదా. అప్పుడే పంక్ తాత అయితే, లేదు, వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. ఆ బుడగలు అదే పదార్థంతో తయారు చేయబడ్డాయి. యాసిఫిస్టా MK3 డబుల్ షీట్స్. అవి ఫిరంగి బ్లాస్ట్లను కూడా తిప్పికొట్టగలవు. వాటిని సముద్రపు శక్తితో సృష్టించాము. వాటిని శ్రీప్రిజంతో తయారు చేశాము. వాటి శక్తులు కూడా పని చేయవు.
అవి నేను నార్మల్ బుడగలు అనుకున్నాను. మమ్మల్ని ఇందులో బంధించడానికి నీకు ఎంత ధైర్యం? మాకు భయపడటం మూర్ఖత్వం. మా పని మేము చేస్తాము. సెరాఫిమ్లతో ఇంతకే మిమ్మల్ని చంపమని ఆదేశాలు ఇవ్వలేదు. మాకు మీపై ఆసక్తి లేదు. అయితే ఇప్పుడు నాకు పిచ్చిగా అనిపిస్తుంది. సూట్లను పట్టించుకోకు స్నేక్. వాళ్ళు తొందర పడుతున్నారు అంతే. మా లెక్క ప్రకారం నువ్వు గొప్పదానివి. అప్పుడే ఫ్రాంక్ అయితే మమ్మల్ని రాయి నుంచి మామూలుగా మార్చినందుకు థ్యాంక్స్ చిన్ని చెల్లెలా అంటాడు. అప్పుడే పంకజ్ అయితే ఆమె నిజంగానే చేసిందా? నేను ఏ తప్పు చేయకపోతే ఆమె ప్రోగ్రామింగ్. అప్పుడే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లో అయితే లూఫీ అయితే హ్యాండ్కాక్ అయితే మాట్లాడుతుంటారు. దయచేసి హ్యాండ్కాక్, నువ్వు నాకు సహాయం చేయాలి. వాళ్ళు నా స్నేహితుడు. వాళ్ళని రాయి నుంచి మామూలుగా మార్చాలి. అది నువ్వు ఒక్కదానివే చేయగలవు. అలాగే మంచిది, నన్ను అలా చూడడం ఆపండి. అప్పుడే జింబే అయితే విషయం అర్థమైంది. ఆమె హ్యాండ్కాక్ లాగా అదుపు చేయలేని విధమైనది. ఆమె లూఫీ పట్ల ఎంతో బలహీనంగా ఉంది. అప్పుడే పంకజ్ అయితే సెరాఫిమ్లు ఈ విధంగా పనిచేస్తాయని నాకు తెలియదు. అప్పుడే లూఫీ అయితే హాయ్ హ్యాండ్కాక్. అప్పుడే పంకజ్ అయితే రికార్డ్స్లో అయితే రాసుకుంటూ అయితే ఉంటాడు. అది ఎలా జరుగుతుంది? అది అందించబడిన సమాచారం రక్త మూలకాల ద్వారా అనుకున్న దానికంటే విస్తృతమైనదిలా ఉంది. అప్పుడే నామి అయితే లిలిత్ మామూలు మనిషి అయిన తరువాత ఆమె తన బబుల్ గన్నుని యుద్ధంలో ఉపయోగించమని చెప్పింది. మేము సెరాఫిమ్లంతా బంధించి ఈ గందరగోళం నుంచి బయటపడతాము. అప్పుడే సంజయ్ ఆ ధైర్యవంతురాలైన నామి ఆ రోజు నన్ను నిజంగానే కాపాడింది. అప్పుడే సిస్టంలో అయితే ఎర్రర్ అయితే వస్తుంది. కమ్యూనికేషన్ సిస్టమ్ పూర్తిగా రీస్టోర్ అవుతుంది. కానీ ఫ్రంటియర్ డోమ్ ఏదో కారణం వల్ల ఇంకా తెరవడం లేదు. అప్పుడే ఎవరికైతే నేను డోమ్ ని ఒక పాస్కోడ్ తో రక్షించాను. ఇప్పటి నుంచి నా బ్రెయిన్ మీతో సమాచారం పంచుకోలేదు మరియు నేను చెప్పను. అప్పుడే లలిత్ అయితే కొట్టడానికైతే వెళుతుంది. కానీ ఎడిషన్ అయితే ఆపుతాడు. అప్పుడే ఎవరికైతే మీరందరూ పిచ్చిగా ఉన్నప్పుడు నేను స్నాక్స్ తింటాను, వెళ్ళి స్నాక్స్ తీసుకురా, నా చేతి దెబ్బ తిను. అప్పుడే అందరూ మాట్లాడుకుంటూ మనం బ్యారియర్ ని డియాక్టివేట్ చేస్తే తప్పించుకోలేము. అప్పుడే లూఫీ అయితే నా మంచి మాటలు చెప్పిన తరువాత మనం స్వేచ్ఛగా ఉన్నామని అనుకున్నాను. అప్పుడే ఊసప్ అయితే నువ్వు నిజమైన దైత్యవేత్తవు, కానీ మనం ఎక్కడికి బయటికి వెళితే వాళ్ళు ఏదో ఒక చెడ్డది దాచి ఉంచేవాళ్ళు. వాళ్ళు మనల్ని ఊరికే వదిలిపెట్టరు. మీరు చెప్పింది నిజం. మనం ఇక్కడి నుంచి తేలికగా తప్పించుకోలేము. మనం పోరాటానికి సిద్ధపడాలి. అప్పుడే లూసీ అయితే నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే 2 వేగపంకులైతే చనిపోయారు. ఇక స్ట్రా హెడ్స్ విషయానికి వస్తే నువ్వు గొనుగుతున్నావు, ఏమైంది? నాతో నేనే మాట్లాడుకుంటున్నాను. అప్పుడే స్టూసీ అయితే అక్కడికి వచ్చి నేను చుట్టూ పరిశీలించాను. మనం ఇక్కడ చుట్టుముట్టబడ్డాము. మన చుట్టూరు అలాగే 100 షిప్లు మరియు 30,000 మంది మెరీన్ సోల్జర్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు కిసారు కూడా ఉన్నాడు. అప్పుడే మన సంజయ్ అయితే వెల్కమ్ బ్యాక్ మై డార్లింగ్, ఇదిగో నీకోసం నేను కాఫీ తెచ్చాను. అలాగే థ్యాంక్స్. అప్పుడే పంకజ్ అయితే నువ్వు నామివి కదా? అవును, నేను నామిని. ఈ టీం యొక్క నావిగేటర్ నువ్వే కదా? అవును. మార్గం ఎలా ఉంది? నా లాగ్ పోస్ట్ ఏ ఒక్క సంకేతాన్ని నమోదు చేయడం లేదు, కానీ మనకు ఒక స్థిరమైన స్థుతి ఉంది. వాను నుండి మనం ఈశాన్యం వైపుకు వెళ్తున్నట్లుగా ఉంది. అప్పుడే పంకజ్ అయితే అది ఎల్బఫ్ అవుతుంది. అప్పుడే ఆ మాటలన్నీ అయితే మన ఊసపన్ లూఫీ అయితే వింటారు. ఓ, మన ఎల్బఫ్కి వెళ్తున్నావా? అవును. అయితే అక్కడ పెద్ద జైంట్లు ఉంటారు కదా అని ఎగురుతూ అయితే ఉంటారు. దాని గురించి వాళ్ళు ఎందుకని అంత ఉత్సాహంగా ఉన్నారు? అప్పుడే పంకజ్ అయితే మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. మన నౌకలు అన్ని లాబో ఫేజ్ లోనే ఉన్నాయి. నేవీ నౌకలన్నీ సముద్ర దిశలో ఉన్నాయి. రేవు నుండి ప్రయాణించడం అసాధ్యం. మనం ఈశాన్యం వైపు వెళ్తున్నామని నువ్వు చెప్తున్నావా? అది ఈ ద్వీపం యొక్క వెనుక భాగం. అదృష్టవశాత్తు మీ ఓడ వేగా ఫోర్స్ 1 పక్కనే ఉంది. కొంచెం రాకెట్ శక్తితో నేవీ యొక్క నౌకల పైన నుండి తీసుకువెళ్ళడానికి. దురదృష్టకరం ఏమిటంటే వేగా ఫోర్స్ 1 కేవలం బ్యారియర్ లోపల మాత్రమే ఎగురుతుంది. అది ఎగ్ హెడ్ పై భాగం. అలాగే మనం తగినంత దూరం తీసుకోవాలని ఆశిద్దాం. అది ఒక పెద్ద డైవ్. అది ఏమాత్రం సరిపోదు. అప్పుడే ఫ్రాంక్ అయితే మీకు చేతనైనంత ఉత్తమంగా చెయ్యండి, మిగతాది నేను చూసుకుంటాను. అప్పుడు శని యొక్క బరస్ట్ మనల్ని చేరుస్తుంది. మిగతా దూరం అంతా మేము 1 కిలోమీటర్ దూరం ఎగురుతాము. ఆ తర్వాత వాళ్ళు మమ్మల్ని పట్టుకోలేరు. అప్పుడే పంకజ్ అయితే అయ్యో దేవుడా, మీ షిప్ ప్రపంచంలో అంత దూరం ఎలా ఎగరగలుగుతుంది? అది కోల యొక్క శక్తి బ్రో. వావ్, ఇది ఒక ప్రణాళికలా ఉంది. యా అవును. లలిత్, ఇప్పుడు మీరు వేగా ఫోర్స్ 1 దగ్గరికి వెళ్ళగలరా? మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. ఇప్పుడు మీరు స్ట్రా హ్యాట్స్ యొక్క ఓడను ద్వీపం యొక్క వెనుక భాగంలోకి తరలించమంటారు. నేను మీకు సహాయం చేస్తాను.
అప్పుడే ఎవరికైతే మేము ఇది డియాక్టివేట్ చేస్తేనే కదా మీరు బయటికి వెళ్ళగలరు ఫ్రాంటియం డోర్ అని నవ్వుతూ ఉంటుంది. నేను మీకు పాస్కోడ్ అయితే చెప్పను. అప్పుడే ఆ ముగ్గురు వేగాపంక్స్కి కోపం వచ్చి కోడ్ అయితే క్రాక్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. మన ప్రణాళిక చక్కగా కలిసి వస్తుందని అనుకుంటున్నాను. అప్పుడే బ్రూక్ అయితే మన దగ్గర ఉన్నది ఇది ఒక్కటే, ప్రయత్నించేంత వరకు మనకు తెలియదు. అప్పుడే ఊసిపోతే అవును. అప్పుడే ఫ్రాంక్ అయితే మనం సన్నీ దగ్గరికి వెళ్దాం పదండి. అప్పుడే లూఫీ అయితే నేను చివరికి ఎల్బాఫ్ ని చూడబోతున్నాను అంటాడు. అప్పుడే బానీ అయితే నన్ను సహాయం చేయనివ్వండి. అప్పుడే అందరూ సన్నీ దగ్గరికి వెళ్ళడానికి అయితే హెగ్ హెడ్ నుంచి అయితే దిగుతూ అయితే ఉంటారు. ఈ మేఘాలు వచ్చేసి స్కై ఐలాండ్ లో ఉన్నట్టుగా ఉన్నాయని లూఫీ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే లిలిత్ అయితే మీ ఓడను తొందరగా బ్యాక్ సైడ్ కి తీసుకువెళదాం, వాళ్ళు త్వరలో ఆ ఫ్యాంటియర్ డోమ్ ను పగలగొడతారు. అప్పుడే ఫ్రాంక్ అయితే అది మంచిదై ఉండవచ్చు, లేదా అది ఎక్కువ సమస్యను తెచ్చిపెట్టవచ్చు. నాకు అర్థం కావడం లేదు, మీరు దాన్ని ఎందుకు పడిపోకూడదు అని కోరుకోవడం లేదు. ఎందుకంటే ఇందులో ఒక మెలిక ఉంది, అది తెరుచుకున్నప్పుడు మనం సిద్ధంగా లేకపోతే నష్టాలలో పడతాము. అలాగే నాకు ఇప్పుడు అర్థమైంది. ఇది చాలా సరదాగా ఉంది. నేను ఎప్పుడు ఎగ్గేట్ ని విడిచి బయటికి వెళ్ళలేదు. తొందరగా డాక్టర్, ఇది రోడ్డు ట్రిప్ కాదు. అప్పుడే లూఫీ అయితే నాకేదో తట్టింది, మనకు చాలా భోజనం అవసరం. అప్పుడే బానీ అయితే మీరు చెప్పింది నిజమే, ఇదంతా మేము ఒక్క రోజులో తింటాము. మన దగ్గర పిజ్జాలు కూడా ఉన్నాయా? అది చాలా ముఖ్యం, మనం మరింత చీజ్ని తీసుకోవాలి. అప్పుడే లూఫీ అయితే సాంజీ మన కోసం అన్ని చేయడానికి తగినవి ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. అప్పుడే బానీ అయితే నిజంగా ఆ వ్యక్తి చాలా బాగున్నాడు, అతను చాలా మంచి కుక్, అలాగే యుద్ధం కూడా బాగా చేస్తాడు. ఇది వింతగా ఉంది, నువ్వు సడన్ గా ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటి? మీరు ఇంతకు ముందు పంకితాతను చంపాలి అనుకున్నారు. అప్పుడే బానీ అయితే మీరు చెప్పింది నిజమే, నేను ఇంతకు ముందు అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను దాని గురించి పట్టించుకోవడం లేదు. అది మంచి పని, మరి ఎందుకని రాత్రి అంతా ఏడుస్తూ కూర్చున్నావు? అప్పుడే బానీ అయితే అందరూ నోరు ముయ్యండి. అప్పుడే మెరిన్స్ అయితే చూపిస్తారు. మాకు లూసీ నుంచి సమాచారం వచ్చింది, ఇప్పుడు డోమ్ లోపల పరిస్థితి మాకు తెలుసు. ఈ సమాచారాన్ని అందరితో పంచుకోండి. అలాగే సార్. అప్పుడే సార్టన్ అయితే అది విన్నారా బార్సిలినో? విన్నాను, అతను పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు, అతను చూపించినంత పట్టు అతనికి లేదు. నిజానికి వాళ్ళందరూ ఎలుకలలా ఆ డూమ్ లో చిక్కుకున్నారు. అప్పుడే సార్టన్ అయితే అదే లేజర్ రక్షణ వ్యవస్థను ఉపయోగిస్తే మీరు కేవలం దాని ద్వారా వెళ్ళగలరా? మీరు కాంతి స్వరూపులు. సరే, నన్ను ఆపుతున్నది ఆ అడ్డుగోడ కాదు. ఒక స్నేహితుడు తీరం వద్ద వేచి ఉన్నాడు, అతనికి కావాల్సినది వేగపంక్ను కాపాడడానికి అతని పైగా ఎందుకు ఎగరకూడదు? అన్నిటినీ పనంగా పెడుతున్న ఆ వ్యక్తిని నేను అగౌరవించలేను. పనంగా పెడుతున్నాడు, నేను అతని కంటే గొప్పవాడినని అనుకుంటున్నాను. కనీసం నా ఆదేశాలకు కట్టుబడి ఉండనివ్వండి. మరియు గుర్తుంచుకోండి, సెంటమారు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కదిలిన మరుక్షణం అతని ఆజ్ఞను ఆచరణలో పెట్టడానికి, అంటే సీ బీస్ట్ల సమూహం, అలాగే 50 ప్యాసిఫిస్టాలు. అప్పుడే సాటన్ అయితే మనం తీసుకువచ్చిన షిప్లన్నిటికీ చెడ్డ వార్త, మనం మరింత రక్తపాతానికి పాల్పడతాము. మనం దీన్ని తొందరగా పరిష్కరిస్తే మంచిది. పవర్ ప్లాంట్ ఎక్కడ ఉందో మనకు తెలుసా? మన స్నేహితుడు లూసీ పనిలో నిద్రపోలేదు, మనకు కావలసినంత సమాచారం మన దగ్గర ఉంది. అతను ఆ సందేశాన్ని మనకు పంపించాడు. అప్పుడే మెరిన్స్ అందరూ అయితే యుద్ధానికైతే సిద్ధమైతే అవుతూ ఉంటాడు. ఎనాన్స్ ను సీ బీస్ట్ల వైపు గురి పెట్టండి. ఇప్పుడే లూఫీ అయితే ఇది చాలా సరదాగా ఉంది, స్కై ఐలాండ్ లాగే. ఈ స్థలం నాకు కూడా చాలా ఇష్టం, కానీ మనం సిద్ధంగా ఉండాలి. చేరుకున్నాము, ఇదిగో సన్నీ. అప్పుడే మన కిజర్ అయితే మేము వెనక్కి వెళ్ళము అని తన లేజర్ తో అయితే గేట్ లోకి అయితే ఎంట్రీ అయితే ఇచ్చేస్తాడు. మాస్ ఎంట్రీ అయితే ఇటువైపు చూసుకోవచ్చు. సెంటమారు అయితే తాను వచ్చాడు, లెట్స్ గో వెళ్దాం పదండి. అప్పుడే ప్యాసిఫిస్టాలు అయితే అప్పుడే యాక్టివేట్ అయితే అవుతాయి దాడి చేయడానికి మెరిన్స్ పైకి అయితే. అప్పుడే కిజర్ అయితే నేను సులభంగా గెలుస్తాను, మొదలు పెట్టండి అంకుల్, మీరు ఎంతో బలమైన డిఫెన్స్ ని ఎదుర్కొంటున్నారు. అప్పుడే కిజర్ అయితే లైట్ స్పీడ్ అయితే కొడతాడు, ఆ దెబ్బకైతే ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు మన లూఫీ వాళ్ళు అయితే ఎంతగానో భూకంపం అయితే వస్తుంది అనుకుంటున్నారు. అప్పుడే బానీ అయితే అక్కడ ఏం జరుగుతుంది, ఆ కాంతి ఎక్కడ నుండి వస్తుంది? ఎవరో వచ్చారు, ఎవరో బలమైన వారు.